ఎన్నికల్లో ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా? 4.5 దశాబ్దాలుగా ఒకే జిల్లాలో ఆ 4 నియోజకవర్గాల్లో గెలిచిన పార్టీయే ఇప్పటి వరకు అధికారం చేపడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అందరి చూపు ఆ సెగ్మెంట్లపైనే ఉంది. మరి సెంటిమెంట్ నియోజకవర్గాలు ఏవి? ఏ పార్టీ గెలిచే అవకాశాలున్నాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ప్రజల్లో పార్టీలో సెంటిమెంట్ అంటే ఒక నమ్మకం, విశ్వాసం. ఇదే సెంటిమెంట్ ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తెలియచేయబోతోంది. అవును, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీదే అధికారం. ఈ సెంటిమెంట్ ఇప్పటిది కాదు, 4.5 దశాబ్దాల నుంచి వస్తున్నది. అందుకే ఆ 4 నియోజకవర్గాల్లో గెలిస్తే అధికారంలోకి వచ్చినట్లే అన్నట్లు పార్టీలు భావిస్తాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు, భీమవరం, ఉంగుటూరు, పోలవరం నియోజకవర్గాల్లో గత 46 ఏళ్లుగా ఒకే పార్టీ గెలుస్తూ వస్తోంది. విచిత్రం ఏంటంటే ఇక్కడ గెలిచిన పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. 1978 ఎన్నికల్లో ఈ 4 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచారు. రాష్ట్రంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 1983, 85 ఎన్నికల్లోనూ ఇక్కడ టీడీపీ అభ్యర్థులు గెలవగా ఆ పార్టీయే అధికారాన్ని దక్కించుకుంది. 1989లో మళ్లీ కాంగ్రెస్ అభ్యర్థులే గెలవగా అధికారం హస్తగతమైంది. 1994, 1999లలో టీడీపీ అభ్యర్థులు గెలవగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2004లో వైఎస్ఆర్ పాదయాత్రతో ఈ 4 నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. దీంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వైఎస్ఆర్ సీఎం అయ్యారు. 2009లోనూ ఇదే సెంటిమెంట్ రిపీట్ అయింది. కాంగ్రెస్ అభ్యర్థులు గెలవగా మరోమారు రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యారు. ఏపీ విభజన జరిగిన తర్వాత కూడా ఈ 4 సెంటర్లలో సెంటిమెంట్ వర్కౌట్ అయింది. 2014లో ఇక్కడ టీడీపీ అభ్యర్థులే గెలవగా చంద్రబాబు మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు. 2019లో ఈ 4గింటిలో వైసీపీ అభ్యర్థులు గెలిచారు. దీంతో రాష్ట్రంలోనూ వైసీపీ ప్రభుత్వమే ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ 4 నియోజకవర్గాల్లో ఏ పార్టీ అభ్యర్థులు గెలుస్తారన్న ఆసక్తి ప్రజల్లో నెలకొంది. సెంటిమెంట్, చరిత్ర కలిగిన ఈ నియోజకవర్గాలపై రాజకీయ విశ్లేషకులు, పార్టీల చూపు పడింది. ఏలూరు, భీమవరం, పోలవరం, ఉంగుటూరు నియోజకవర్గ ఓటర్ల మనోగతం ఏంటో తెలుసుకునేందుకు ప్రత్యేక సర్వేలు కూడా నిర్వహించడం విశేషం. ఈ ఎన్నికల్లో అధికార వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తుంటే టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కూటమిగా బరిలోకి దిగాయి. అయితే ఈ 4 నియోజకవర్గాల్లో టీడీపీ కేవలం ఏలూరులోనే పోటీలో ఉంది. మిగిలిన 3 స్థానాల్లోనూ జనసేన అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఏలూరులో టీడీపీ అభ్యర్థి బడేటి చంటి, భీమవరంలో జనసేన అభ్యర్థి పులవర్తి రామాంజనేయులకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఉంగుటూరులో జనసేన అభ్యర్థి పచ్చమట్ల ధర్మరాజు వైసీపీ అభ్యర్థిపై పైచేయి సాధిస్తారని ప్రచారం జరుగుతోంది. అటు పోలవరంలో మాత్రం వైసీపీ అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి గెలుస్తారంటూ భారీగా బెట్టింగులు జరుగుతున్నాయి. సర్వేలు, బెట్టింగ్ల ప్రకారం పోలవరం వైసీపీ గెలిస్తే, మిగిలిన 3 కూటమి గెలిస్తే 46 ఏళ్ల సెంటిమెంట్ కు బ్రేక్ పడే ఛాన్స్ ఉంది. అయితే అందరి అంచనాలు తలకిందులు చేస్తూ వైసీపీ గెలిస్తే దాదాపు ఆ పార్టీయే అధికారం చేపడుతుంది. లేకపోతే 4గింటిలో కూటమి అభ్యర్థులు గెలిస్తే సెంటిమెంట్ రిపీట్ అవుతుంది. ఈ 4 నియోజకవర్గాలు కూడా విభిన్న ప్రాంతాలు. ఏలూరు నగరం కాగా భీమవరం పట్టణం, ఉంగుటూరు గ్రామీణ ప్రాంతం కాగా పోలవరం ఏజెన్సీ ప్రాంతం. ఇలా 4 నియోజకవర్గాల్లోనూ విభిన్న ప్రాంత ఓటర్లు ఉన్నారు. విభిన్న ఓటర్లు ఉన్నా తీర్పు మాత్రం విలక్షణంగా ఒకే రిజల్ట్ ఉండడంతో ప్రస్తుతం అందరి చూపు ఈ నియోజకవర్గాలపైనే ఉంది. మరి ఈ ఎన్నికల్లో 46 ఏళ్ల సెంటిమెంట్ రిపీట్ అవుతుందా, లేక అంచనాలను తలకిందులు చేస్తూ సెంటిమెంట్ కు బ్రేక్ పడుతుందా తెలియాలంటే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే.